ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా విమోచకుడానికి పరిశుద్ధరామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభారాత్రి మాకు మంచి నిద్రను కలిగించావు. తిరిగి ఉదయకాలంలో ప్రభు ఈ పాద సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వచ్చాను సన్నది ఉంచిన ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. లేవికాటము 17వ అధ్యాయం. కృష్ణవా మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలందరితో ఇలాగ చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలు కుమారులలో ఎక్కువ మందిరము వెంట యెహోవాకు అర్పణ అర్పించుటకు పూనుకున్నవాడు, అది ఎద్దే గాని గొర్రె గాని మేకే గాని, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద దాని ముందు తోక పల్లెములోను వధించి పల్లెంలోను వెలుపల వధించి ఆ మనుషులు తన ప్రజలలో నుండి కొట్టివేయుండును. వాడు రక్తము ఒలికించినవాడు ఇశ్రాయేలును బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షుడా తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనుల నుండి కొట్టివేయను. యెహోవాకు ఎప్పైన సువాసన గల యాజకుడు ప్రత్యక్ష గుడారం యొక్క దారమునొద్ద యెహోవా బలిపీఠం మీద వాటి రక్తాన్ని ప్రోక్షించి వాటి క్రోబును దహింపవలను. వారు వ్యభిచారులే అనుసరించుచు వచ్చి దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువును వధింపరాదు. అది వారి తరతరంలో వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లను, ఇశ్రాయేలు కుటుంబంలో కానీ మీలో నివసించే పరదేశంలో కానీ ఒకడు దహన బలైనను వేరొక ఏ బలి అయినను యెహోవాకు నిర్దేశింపగలవాడే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనుల నుండి కొట్టివేయబడును. మరి ఇశ్రాయేలు కుటుంబంలోని మీలో నివసించు పరదేశులోనేమి ఒకడు దేని రక్తము తిన్నా దాని రక్తం తినదాన్ని నేను విముఖుడనై జనులలో నుండి వాటిని కొట్టివేయబడతాను. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయబడుటకే దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణం బట్టి ప్రాయచిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడో రక్తము తినకూడదని, మీలో నివసించి ఏ పరదేశీయ రక్తం తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి. మరి ఇశ్రాయేలులో కానీ మీలో నివసించే పరదేశంలో కానీ ఒకడు తినిన మృగమును నైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టిలో కప్పవలెను. ఏలైనగా అది సమస్త దేహమునకు ప్రాణాధారం. దాని రక్తము దాని ప్రాణముకు ఆధారం కాబట్టి మీరు ఏ దేహ రక్తము తినకూడదు. వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారం. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నుండునని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుతాను. మరియు కళేభారంనైనను వలచబడిన దానినైనను తిన్నువాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి వాడు తన బట్టను ఉతుక్కొని నీళ్లతో దేహంను కడుక్కొని సాయంకాలం వరకు పవిత్రుడై తన పవిత్రుడగునగు. అయితే వాడు వాటిని ఉతుక్కొనియక దాని దేహమును కడుక్కొనక ఎండిన వాడు తన దోష శిక్షను భరించును. ఈ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే రక్తము ప్రాణమునికి సాదృశ్యమైనది. సో మీరు బలులు అర్పించిన ఆ రక్తము ఏదైనాను గొర్రెదైనను పొట్టేలుదైనను ఏ రక్తమునైనను మీరు బలిని అర్పించితే ఆ రక్తము తినకూడదు. ఆ రక్తం ఏం చేయాలనే భూమిలో పాత పెట్టవలను, భూమిలో వేసి పారేసి పాత పెట్టవలను అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రక్తము అంటే ప్రాణానికి సాదృశ్యం. శరీరంలో
ఏ ఏ జంతువుకైనా ఏ పక్షికైనా జస్ట్ మానవునికైనా కూడా ఏదైనా మానవునికి ఏముంది, ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు రక్తం పోతే మనిషి బ్రతకలేదు. అంటే ప్రాణానికి సాదృశ్యమైంది ఈ రక్తం. అందుకోసమే బలులు అర్పించిన రక్తాన్ని మరి అది తినకూడదని బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. ఎంత మంచి దైవ మాటలు! ఈ బైబిల్లో ఒకటి ఉన్నది ఒకటి లేదు అని కాదు. చక్కగా ప్రతి విషయంలో పాత నిబంధన కాలంలో ఎలా జీవించారు, ఎలా ఉన్నది, దేవుడు ఎలా ప్రత్యక్షమే మాట్లాడాడు, మంచిగా మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఈనాడు మానవులు ఎలా జీవిస్తున్నారు, క్రొత్త నిబంధన కాలానికి వచ్చారు. దేవుడు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళా రానయ్యున్నాడని కొత్త నిబంధనలు చెప్తూ ఉంటాయి. స్వార్థ నిర్లక్ష్యం చేసే ప్రజలు అవమానానికి, అప్పులు, కీర్తికి ఉండే బ్రతుకులు ఎలా ఉన్నాయి ఈ లోకంలో. ఇక వస్తున్నాడు, ఇక వస్తున్నాడా, మీరు అలానే ఉండండి, మేము ఇలానే ఉంటాం. సరే, అలానే ఉంటాం, మీరు ఇలానే ఉంటాం. దేవుడు ఏమన్నాడు తెలుసా ఒక మాట, అన్యులు చెప్తే వినప్పుడు వారు అన్యులుగానే ఎంచుకోవాలి. సరే, పరిశుద్ధులుగానే ఉండని, అన్యులుగానే ఉండని, కానీ వారితో మనము వాదం వేసుకోవద్దు. ఒకసారి 2 సార్లు చెప్తే వినివారు దేవుణ్ణి ఆలోచించేవారు నమ్ముతారు. మమ్మల్ని ధృవీకరించేవారు వారు అన్యులుగానే ఎంచుకోవాలి. ఇక వారి కోసం మనం వాదం వేసుకోవాలి. వారి గుడ్డివారిగా జీవించడానికి వారు ఇష్టపడినప్పుడు వారి కోసం మనం ఎక్కువ వాదం వేసుకోకూడదు. అంటే స్వార్థ చెప్పినప్పుడు. అందుకే దైవజనులు బయటికి వెళ్ళి స్వార్థ చేసి పత్రికలు అలాంటివి చెప్పి ఒకసారి చెప్తారు. వాదం వేసుకుంటారు, కొందరు కొడతారు, ఇష్టం వచ్చిన మాటలు అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయే స్థితి కూడా ఏర్పడుతూ ఉంటారు. మరి వారి చీకట్లో బ్రతుకుతున్న వారికి వెలుగు వారికి అర్థం కాదు. కానీ ఆకాశం నుండి తేలి చూసే ఏ మానవుడైనా వివేచించి ఆలోచించే జ్ఞానం కలిగిన వాడు ఉంటే ఒకసారి ఆలోచిస్తూ ఉంటారు. ఏ వ్యక్తి కూడా దేవుని ఎరగటానికి ఇష్టపడరు. దేవుని నుండి ఏదో ఒక అద్భుతం, ఏదో ఒకటి పొందబడినాకనే ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. మరి ఉచితార్థంగా కొందరు అనుకుంటూ ఉంటారు, మత మార్పిడి చేస్తారు, డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి మత మార్పిడి చేస్తారు. మత మార్పిడి చేస్తే ఎన్ని రోజులు ఉంటాడు ఆ వ్యక్తి అంటూ, వాడికి ఎన్ని రోజులున్నా అదే బుద్ధిలో ఉంటాడు. కానీ దేవుని ఎదిగిన వ్యక్తి ఎన్ని రోజులు ఉన్న మళ్ళీ ఏమట్లానే లోకంలో కలిసిపోతాడు మత మార్పిడి చేస్తే. కానీ దేవుని వెతికిన వ్యక్తి, దేవుని రుచి, ఆయన ప్రేమను రుచించిన వ్యక్తి సచ్చిందాక యేసుప్రభుని వదిలిపెట్టలేదు. ఎందుకంటే టీవీలలో మనం చూస్తుంటాం, ఎవరి ద్వారా అయినా యేసుప్రభు నాకు జబ్బు ఏది తక్కువవుతుందని చెప్పినప్పుడు నమ్మి విశ్వసించి దేవుని మందిరానికి వచ్చి ఆయన కాడ ఆనుకొని దేవునిపై ఆధారపడిన వ్యక్తి సంపూర్తిగా ఆయన మేలు చేస్తూ ఉంటారు. చూస్తుంటారు టీవీలో ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు ఉన్నారు. దేవుడు వారికి కనికరించి వారికి గర్భఫలాలు ఇస్తుంటారు. మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటే దేవుడు ఎంత గొప్ప భాగ్యం చేశాడు. ఉద్యోగాలు లేని వారు కూడా ఉద్యోగాలు నేను వచ్చాను, దేవుడు నమ్మాను, నాకు దేవుడు అద్భుత రీతిగా అన్ని విధాలు కానిది నాకు అద్భుత రీతిగా సక్సెస్గా దేవుడు నాకు జాబ్ను అనుగ్రహించాలని చెప్తుంటే వారి విషయంలో నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. దేవుని కార్యాలు గొప్పగా ఉంటాయి. ఈరోజు నీతో కూడా దర్శిస్తూ ఉన్నాను. నమ్మి విశ్వసించి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం. ఒక్కసారి ఆయనకు నీ హృదయంలో ఆయనకు చోటి, ఆయన గొప్పతనం మీద నీకు కనపరుచుకుంటాడు. మరి దేవుని వెతుకుటకు మనం ఇష్టపడాలి. ఆకాశం నుండి తేలి చూస్తూ ఉన్నాడు, నన్ను ఎవరైనా వెతుకుతారా చూసావా? ఇంత గొప్ప దేవుడు వెతుకు వారికి దొరికేవాడుగా ఉంటూ ఉంటాడు. మరి తట్టువారికి తీసేవాడుగా, అడుగుడి మీకు ఇయ్యవాడు అంటూ ఉంటాడు.
సామాన్యంగా క్రైస్తవులు ఏం చేస్తుంటారు, అడగమన్నగా ప్రభు నాకు ఇది, నాకు అది, నాకు ఇది అది, అవసరం లేనిది కూడా అడుగుతూ ఉంటారు. ఇస్తారు కొన్ని సందర్భాలు. ఆ తర్వాత నువ్వు పొందుతావు దాని ద్వారా వచ్చే బాధ. అందుకోసమే అడుగు విషయంలో కూడా దేవుణ్ణి ఆయన చిత్తానుసారంగా మనం అడగాలట. ప్రభు ఇది నాకు చాలా బాగానే ఉంది, నాకు ఎంతో ఇష్టంగా ఉన్నది, మరి అది నీ చిత్తంలో అది నీకు మంచిగా ఉంటే, అది నేను పొందితే, అది దాని ద్వారా నేను మేలు పొందేది ఉంటే నాకు అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఇది మన కంటికి మంచిగా ఉంది, ఇది మనకు అక్కరగా ఉంది, ఎటుబడి నాకు కావాలని బలవంతంగా అడుగుతూ ఉంటా. అది పొందేంతవరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, చేస్తాం. ఎటుబడి తండ్రి కాడ మనం ఏదో ఖచ్చితంగా అది కావాలి, నాకు అది కావాలి, అది కావాలి. చిన్నపిల్లలను చేస్తూ ఉంటాం. చిన్నవాడు మన ఇంట్లోనే చేస్తాం. ఏదైనా కావాలంటే అది ఇచ్చిందాక మారం చేస్తూ ఉంటాం. మనం కూడా పరులకు తండ్రి కాడ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇచ్చినాక పొరపెడుతూ ఉంటారు. సరే ఇస్తాడు. తర్వాత దాని ద్వారా ఏదైనా నష్టం జరుగుతుంది, మనకు అప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇది తీసుకుంటే కానీ నేను దాన్ని నాకు ఇంత బాధ పడుతుంది. దేవుడు ఇచ్చిందాక ఒప్పుకోవటం ఉన్నా, మరి అది దేవుని చిత్రంలో కాకుంటే దానికి క్యాన్సిల్ అవుతుందని ఆలోచన మనం ఏం చేస్తుంటాం, అది పొందిందాక ప్రయాసపడుతూ ఉంటాం. దేవునికి ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చే దేవుడే ఉన్నాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నాం. సపోజ్ నాన్నకి బండి విషయంలో నాన్న ఏం చేస్తూ ఉంటాడు, నాన్న ఆలోచనతో తన స్తోమతను బట్టి తక్కువ రేటుతో బండి 4,000కి సెకండ్ హ్యాండ్ 4,000కి వస్తుందని సంబరపడి 4,000 కానీ తీసుకున్నాడు. సర్లే పోనీలే అని మనం ఒప్పుకున్నాం. కానీ అది బండి కొనిన కాంచి ఎన్ని రిపేర్లు అయినాయో, దానికి ఏ పార్టు ఆ పార్టు అన్ని కొత్త వేసినా కానీ మళ్ళీ రిపేర్కి పోతానికి వీలు పెట్టాల్సి వస్తుంది. అద బండి 4,000 కానీ పూనీలే అని తీసుకుంటే దానికి కొత్త పాటలు పోయిన పాటలు అన్నీ వేయించిన మళ్ళీ రిపేర్ అయినప్పుడల్లా వేలు పెట్టాల్సి వస్తుంది. వాటిని ఇసుకనిపించి సంవత్సరం దాకా 2 సంవత్సరాలు ఇటు నడిపాడు. కానీ నాకు బాధ అనిపించింది. కొన్ని దినాలు ప్రార్థన చేశాను, నాన్నకి ఒక మంచి బండిని అనుగ్రహించి ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుడు తగిన సమయం అందు కొత్త బండిని దేవుడు నాకు ఇచ్చాడు. మనం అనుకున్నాం కానీ తక్కువలో నాన్న ఆలోచన తక్కువలో అని తీసుకున్నాను. కానీ ఆ తక్కువ లేదైనా 30,000-40,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిన సమయం ఏర్పడింది. అదే 30,000-40,000 ఇన్స్టాల్మెంట్లో కట్టి చక్కగా నెల కింద కట్టుకొని బండి తిప్పుకొని కొత్త బండి ఉండగానే ఆలోచన మన ఇంటి వాళ్ళు అందరం చెప్పినాం కానీ సర్లే అని అట్లా తీసుకొని 40,000 ఖర్చు అయిపోయింది. మళ్ళీ దేవుడికి కాడ మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆయనకి చక్కటి బండిని ఇచ్చాడు. మనం అనుకుంటాం మన తక్కువలో వెళ్ళిపోవాలని అనుకుంటాం. ఆయన తలంపులు గొప్పగా ఉంటాయి. మన పరిమాణంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు ఇల్లు విషయంలో కూడా ప్రార్థించుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు ఓకే మనకెప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ అందరికి కట్టించి స్థలంతో సహా ఇచ్చి వెంకలీలు 30 ఏళ్ళ సర్వీసు, 30 ఏళ్ళకి ఎక్కువనే సర్వీస్, 35 ఏళ్ళ సర్వీస్కి ఎక్కువనే ఉంటుంది. అదే ఇంటిలో మనం కురుస్తూ ఉన్న ఇంట్లో 2 రూములతో చిన్నప్పుడు అంటే మనం సర్దుకుపోయాం. ఇప్పుడు అందరూ సమానం ఎక్కువైపోయింది. 2 రూమ్లలో ఒక గదిలో సమానం, ఒక గదిలో అందరం పడుకోలేని స్థితి. వర్షం వస్తే ఇలా అందరం కూర్చునే స్థితి. నేను ప్రార్థించాను. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. వారిస్తారంటే వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. కానీ అది ఎక్కడో కట్టారు నల్గొండ జిల్లా ప్రాంతానికి. మరి ఇల్లు లేని వారు ఉంటారు, కట్టి మనీ వేస్ట్ చేసి పాడు చేసిన వ్యక్తులు అయి ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించాలి. గవర్నమెంట్ ఓకే వృధాగా
పాడు చేయకూడదు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులైతే మరి ప్రజలకి మేలు చేస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా ప్రభుత్వ డబ్బే కదా ఎక్కడో కట్టి మురుగబెట్టి ఆ బిల్డింగ్లన్నీ కొన్ని బిల్డింగ్లు అయితే అసలు అవి చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ప్రజాధనం ఎంత లాస్. అందుకే ప్రజలు కేసీఆర్ గారిని కొంచెం బాధ పెట్టుకుంటూ వచ్చారు. కొందరు విసిగిపోయారు. ప్రజలకి ఆలోచించే జ్ఞానం ఉంటుంది. మరి నాయకులు కూడా అంతకంటే ఎక్కువ జ్ఞానం అనేది అవసరం. మన ప్రభుత్వం కదా మనదేగా అని ఆలోచిస్తూ ఉంటే ప్రజలు ఒక్కరు కదా వాళ్ళకి అక్కరలు తీర్చడానికి నిన్ను ఇక్కడ నిలబెట్టారు. మనది చేద్దాం కాదు అని అనుకుంటూ ఉంటే అది కుదరదు కదా. మళ్ళీ ప్రజలు నమ్మలేదు. మూడోసారి ఆయనని ఎన్నిక చేయకుండా ఓటుతో దెబ్బతీసి ఓడిపించారు. సరే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన కొన్ని మంచి పనులు చేస్తున్నారు. చేయలేని ఇంకా ఆలోచిస్తారు. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సర్లే, మనం ఎవరిని విమర్శించేవారు కాదు, కానీ ప్రజలకు మేలు చేస్తేనే ఆ వ్యక్తి ప్రజల హృదయాలలో ఉండిపోతాడు. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే హృదయాలలో ఉన్నాయి. ఇప్పుడు మనతో లైటింగ్ వచ్చిన మన ఇంట్లోనే మనది ఏది లేదన్నా 7 ఓట్లు ఉంటూ ఉంటాయి. నవ్వేకి కూడా వస్తే 8 ఓట్లు అనుకుంటాం. మరి మనకి ఇల్లు వస్తుందేమో ఆశపడ్డాం. సరే, మనకు లేకుండా మన రెండో అక్కడికి వస్తుందేమో ఆలోచించాం. కానీ ఏం చేసేవారు కొన్ని ఊర్లలో, మన ఊర్లలో పొజిషన్ చెప్పి ఎవరికి ఏ పార్టీలలో ఆ పార్టీలకు ఇచ్చుకుంటూ పోవచ్చు. వాళ్ళు స్వార్థం అనేది ఏర్పడలేదు. మనకేమనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇల్లు ఇచ్చిన వాళ్ళకి సంతోషం, ఇల్లు లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంటుందా? ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉంటారు. తెలంగాణ వస్తే కేసీఆర్ గారు వస్తే ఇప్పుడు ఆయన కాడితో మేము ఇల్లు కొడతాం మా పార్టీ దుర్మార్గుడై ఈయన మరి చేసేదా ఈయన కింది మంత్రులు నాయకులు దుర్మార్గ పనులు చేస్తుండే ఆయన వచ్చి చేస్తున్నాడా? చూడట్లేదు కదా. ఊర్లో కూడా అలాంటివి ఎవరికంగా అయితే వాళ్ళు జీవిస్తారు. కాదు, ఒక వ్యక్తి ఎన్నికై ఉందంటే ఆ గ్రామంలో ఎక్కువ రోజులు ప్రజా పరిపాలన చేయాలంటే ఆ వ్యక్తి మంచిగా అందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు నువ్వు నా పార్టీ కాదు, నీకు నల్లాలు ఇయ్యి నీళ్ళు పెట్టవు అంటే ప్రజలు ఒప్పుకుంటారు. ఒక్కరు అందరికీ అవసరం ఉన్నది నిలబెట్టారు. అందరికీ మేలు చేస్తే ఇంకా ఎక్కువ గుణాలు నిన్ను కూడా నిలబెడతారు కదా. నువ్వు చేయకుండా నీ స్వార్థం ఇవ్వకుండా మళ్ళీ ప్రజలు ఎన్నిక చేస్తారా? చేయరు. అర్థమైపోతుంది. అందుకోసమే ప్రజలలో ఇలాంటి గుణాలు ఉంటాయి. సరేలే, దేవుడు చూసుకుంటాడు. ప్రతి విషయము దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఈనాడు నన్ను ప్రేమించిన దేవుడు ఒక్కసారి ఆయన తట్టు తెరిచి మరి నమ్మి విశ్వసించు, ఆయనను వెతికి నీకు దొరుకుతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వచనం ప్రార్థించుకున్నాను. పరిశుద్ధురావు విమోచకుడాన్ని పరిశుద్ధరావు పట్టుకున్నాను. ఉదయకాల సమయంలో దేవ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వాక్య భాగ్యముకై వందనాలు. రక్తము ప్రాణములకే సాదృశ్యమైంది. నా దేవా, ఈ ప్రాణము ఈ శరీరంలో రక్తం ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. అందుకోసమే జంతువులదైనా ఏ పక్షులైనా రక్తం చిందించేటప్పుడు అది తినకూడదని చెప్పావు దేవా. అందరిని బట్టి స్తుతిస్తున్నాను. ఆ దేవా, మమ్మల్ని హెచ్చరించి బలపరిచినందుకు దేవా, మా కుటుంబం కోసం మరలా ఈ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటాను. చక్కటి వర్షాలు అనుగ్రహించండి. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దుక్కులు దీన్ని నేలపై బ్రతికే ప్రజలు, రైతులు ప్రభా ఆకాశం తట్టి తేరి చేస్తూ ఉంటారు కదా ప్రభా. వారిపై నీ జాలి చెప్పించండి ప్రభా. నీ చక్కటి మంచి వర్షాలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ఇంకా ప్రార్థించుకుంటున్నాను. నల్గొండ జిల్లా మరి అధికారులను ప్రభుత్వాన్ని స్వాధీనించుకోండి. రేవంత్ రెడ్డి గారిని భద్రపరచుకోండి. మాకు
ఇల్లు కావాలని ఆశపడ్డాను, కానీ మాకు ఇల్లు రాలేదు ప్రభు. నిజంగా ఆ విషయంలో మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం. మరలా మీ చిత్తంలో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, దాని ద్వారా మేము మేలు పొందేదంటే మాకు అనుగ్రహించి మేము ప్రార్థిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోండి. దుష్టులు దుర్మార్గులుగా తయారైపోయారు ప్రభు. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళనే చూసుకునేవారు ఉంటారు, కానీ మరి ప్రజలందరికీ ఆలోచించే జ్ఞానం లేని వ్యక్తులయ్యారు. నాయనానికి కొన్ని ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకునే కృపను ఇచ్చి మార్గం సరాలు వచ్చండి. దేవా మమ్మల్ని బలపరచువాడు నువ్వే తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. మాది అక్కరలుగా ఉండటానికి మాకేమి కావాలో ఇచ్చి దేవుడు వినేందుకు స్తుతిస్తున్నాను. తోడుగా ఉన్నాడు. సులుగా చిక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచి తమని జాబ్ విషయంలో లైఫ్ పార్ట్నర్ యెహోవా యందు భయభక్తులు గలవారు నీ చిత్తంలో ఎవరు ఉన్నారు గృహానికి నడిపించండి, సంతోషం పరిపూర్ణ చేయండి, జాబ్కి ఎన్నిక చేయండి ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నేను నా భవిష్యత్తు విషయంలో కూడా గ్రూప్ 1కి మరలా నేను సిద్ధపడుతున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నన్ను నిలబెట్టడానికి ఉద్దేశం అంటే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మ్యారేజ్ విషయంలో ప్రభా నేను ఏదైనా బుద్ధిహీనురాలుగా ప్రవర్తిస్తే క్షమించండి ప్రభా. నన్ను ఎవరితో జతపడాలని ఉద్దేశమైంది, నీ చిత్తం ఏమైంది, నీ చిత్తమే నా ఇలా జరిగించారు ప్రభా. నేను పైరూపాన్ని చూస్తే నేను తొందరపడితే తర్వాత నేనే నష్టపోతాను ప్రభా. అది కాదు, నా క్షేమం కోరి నా దేవా నీ చిత్తంలో ఉన్నది నాకు దయచేసాను నాయన. మరి నీ చిత్తమే నా ఇలా జరిగించాను. అందుకే ఆ శక్తులు సంపూర్ణమైన దయచేయండి ప్రభా. మేము రోడ్డు మీద ఇల్లు కట్టుకున్న కృపను దయచేయండి. PMDW ఇల్లు లోన్ సక్సెస్ ఒకటి కిరాణా షాప్ పొందుటకు కృప దయచేయండి నాన్న. అమ్మ వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా. రోడ్డు మీద షాపు అట్లా రన్ చేసుకొని అలా జీవించడానికి నేను దీవించాను. షాపు పెట్టుకునే కృపను కూడా, రోడ్డు మీద మేము ఇల్లు కట్టుకునే కృపను కూడా మాకు అనుగ్రహించాను. ఇలా నిండైన దేవుని మాకు మెండుగా దయచేయండి ప్రభా. ప్రార్థిస్తున్నాను. నిరంజన జ్ఞాపకం తనని కూడా జాబ్లో ఎన్నిక చేయండి, కావాల్సిన సహాయం ఏర్పాటు చేయండి. తన ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దగ్గరించి కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుని ఇక ప్రార్థిస్తున్నాను. దయగలనైనా చెంచల కుటుంబం కోసం, ముఖ్యంగా ఆయా బిడ్డ తన భర్త విషయంలో మానవ సురక్షణ దయచేయండి. ఆయా తాగడం వ్యసనం నుండి కూడా విడుదల దయచేయండి. అలవాటు ఆచారం పద్ధతిగా బిడ్డ వెళ్తాడు, దేవా క్షమించండి. అట్టి మత్తు నుండి బిడ్డకు విడుదల దయచేయండి. జ్ఞానం కలిగి జీవించే కుమారుడిగా సిద్ధపరచండి. కుటుంబ అక్కరలు తీర్చండి ప్రభా. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి, జీతాలు పడే కృపను దయచేయండి దేవా. మరణాలకి దేవుడిగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళ జీతాలు పడే కృపను దయచేయండి. చిన్నోడు సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్ళాలి, బిడ్డలను దీవించాలి. కుటుంబంలో సంపూర్ణంగా రక్షణ పరక్రియలు తీర్చండి. సాతానికి చోటు ఇవ్వకుండా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఒక అన్యుడు రక్షింపబడడం ఎంతో గొప్ప విషయం ప్రభా. కుటుంబాన్ని రక్షించమని నీ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మరణాలకు ఇచ్చండి. ఇలా నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పుకోండి. ఇంతవరకు చేసిన మేలు బట్టి వదల నా సబ్స్క్రైబర్ని కూడా రక్షించండి, కాపాడండి ప్రభా. నా నెంబర్ మార్చబడుతుంది ప్రభా. నా సబ్స్క్రైబర్ అందులో కన్వర్ట్ చేసేది ఉంటే అది అవటకు కృప దయచేయండి. ఇలా నన్ను మోనిటైజేషన్ ప్రాసెస్ వరకు వెళ్ళటకు నన్ను దీవించండి. నన్ను దీవించితే నేను దీవెనలు పొందగలను దేవా. దీవించి ఆశ్రయించమని కోరుకుంటాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సెల్వ రక్తమే జయ. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.